హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు అనగా 12th మే చాలా ఇంపార్టెంట్ డే అండి. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జయంతి అనమాట. మనం సినిమాల్లో చూసుంటాం కదా, అన్నమయ్య మూవీ చూసుంటాం కదా, సేమ్ ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఒకటే అనమాట. ఇతని ప్రాముఖ్యత ఏంటి, అతని ఇంపార్టెన్స్ ఏంటి, హిందూ ధర్మంలో ఇతని స్థానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో మనకు అన్నమయ్య అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాగార్జున గారండి. నాగార్జున గారు అన్నమయ్య క్యారెక్టర్లో చేసినటువంటి యాక్టింగ్ ఏదైతే ఉందో టాప్ నాచ్ అండి. ఆ భక్తి కానీ అది కానీ పరవశిస్తూ కనిపిస్తుంది మనకి. సో వీలున్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇది చూడండి ఎవరైనా. సో అన్నమాచార్యుల వారి జయంతి మే 12th మనం జరుపుకుంటామండి. ఇతన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు అని అంటారు. ఇతను కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారనమాట. వైశాఖ పౌర్ణమి రోజున దీన్ని మనం జరుపుకుంటాం. వైశాఖ పౌర్ణమి రోజున అన్నమాచార్యుల వారి జయంతిని మనం జరుపుకుంటాం అనమాట. ఇతను ఎవరు అంటే ఇతను గొప్ప సింగర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొప్ప సింగర్, గొప్ప రైటర్ కూడా. గొప్ప సింగర్ అండ్ గొప్ప రైటర్ అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ వెంకటేశ్వర స్వామికి భక్తుడండి. చాలా గొప్ప భక్తుడు అనమాట. పద కవితా పితామహుడు అనే బిరుదు ఇతనికి ఉందన్నమాట. ఇతను 15th సెంచరీకి చెందినవాడు. ఇతను 32,000 సంకీర్తనలను హిందూ భక్తి భావాన్ని తెలుపుతూ తెలుగు మరియు సంస్కృతంలో రచించారండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో ఇతను జన్మించారు. ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగిందంటే ఇతనిది విష్ణువు యొక్క నందకం, శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం పేరు నందకం అనమాట. ఆ అంశంగా ఇతన్ని పరిగణిస్తారనమాట. రామానుజ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో ఆ ఫిలాసఫీలో ఇతను దీక్ష కూడా తీసుకోవడం జరిగి వైష్ణవ భక్తుడు అయ్యాడనమాట. ఇతని భార్య పేరు తిమ్మక్క. తెలుగులో మొదటి మహిళా కవయిత్రి, ఫస్ట్ తెలుగు రైటర్గా ఈవిడ ప్రసిద్ధి చెందింది. ఈవిడ రాసిన గ్రంథం సుభద్రా కళ్యాణం. చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చిందండి మనకి. నాట్ ఓన్లీ ఇన్ ఎండోమెంట్ ఎగ్జామ్ అండి, ఈవెన్ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో కూడా సుభద్ర కళ్యాణం కోసం ఉంటుందన్నమాట. ఓకేనా. మనకి ఏపీ హిస్టరీలో కూడా సుభద్ర కళ్యాణం కోసం వీటి కోసం ఇన్ఫో అనేది ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అన్నమాచార్యుల వారి సంకీర్తనలు, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? దాదాపు 32,000 సంకీర్తనలు ఇతను రచించాడండి. 12,000 మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయన్నమాట. మనకి 12,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతను రాసిన సంకీర్తనల్లో వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని మరియు ఆధ్యాత్మిక భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రచనలో కనిపిస్తాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ, నరసింహస్వామిని కొలుస్తూ ఆధ్యాత్మిక భావాలను ఈయన రచనల ద్వారా వ్యక్తం చేసేవారు. ఓకేనా. ఇతని రచనల్లో భక్తి మరియు శృంగార రసాలు అనేవి కలిగి ఉంటాయన్నమాట. ఇతను రాసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీర్తనలు ఏంటంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే పాట ఈయన రచించారండి. అందులో సమానత్వాన్ని అంటే ఈక్వాలిటీని, భక్తి ఐక్యతను, యూనిటీ ఇన్ డివోషన్, ఆ కాన్సెప్ట్ని ఈయన తెలియజేస్తారనమాట ఈ పాట ద్వారా. ఇంకో ఇంపార్టెంట్ కీర్తన రచించారు, అదివో అల్లదిగో శ్రీ హరివాసము. ఇది కూడా మనం వినే ఉంటామండి. ఈ రెండు సాంగ్స్ కూడా మనం వినే ఉంటాము. వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ కొనియాడుతూ ఈ గీతాన్ని ఆయన రచించడం జరిగింది. ఈయన యొక్క గీతాలు, ఈయన యొక్క సంగీతం ఏదైతే ఉందో కర్ణాటిక్ మ్యూజిక్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించిందండి. హిందూ ధర్మంలో అన్నమాచార్యుల వారి ప్రాముఖ్యత ఏంటంటే ఈయన సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది, దైవ సాన్నిధ్యాన్ని ఇవన్నిటినీ కూడా సామాన్యులకు అందిస్తూ ఉంటాయన్నమాట. తిరుమలలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఈయన సంకీర్తనలు, గీతాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని వేస్తూ, వాటిల్ని ఆ సంగీత సమర్పణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తారనమాట. ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇతని సంకీర్తనలే మనకి తిరుమలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇతను ఏవైతే రైటింగ్స్ చేశారో, ఇతను ఏవైతే కీర్తనలు పాడారో, సంకీర్తనలు చేశారో అవన్నీ కూడా సామాజిక సంస్కరణలు అంటే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ వైపు మొగ్గు చూపుతాయన్నమాట. వాటిల్ని ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పారద్రోలేలా చూస్తాయి. ఏ సమస్యల మీద ఇతని సంకీర్తనలు ఫైట్ చేస్తాయంటే కుల వివక్షత మీద ఫైట్ చేశాయండి. మరియు అందరికీ సమాన హక్కులు భక్తికి ఉండాలి, భక్తిలో సమాన హక్కు ఉండాలి. ఏ కులమైనా ఏ మతం వారైనా భక్తి యొక్క
భక్తిలో సమానత్వం అనేది ఉండాలని చెప్పేసి ఈయన తెలియజేస్తారు ఈయన గీతాల ద్వారా. బ్రహ్మం ఒక్కటే అంటే పాటల్లో మనం చూసుకుంటే సమానత్వ సందేశాన్ని ఇతను ప్రచారం చేస్తూ ఉంటారు. భక్తి ఉద్యమం, భక్తి ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రంలో నడిపింది ఇతనేనండి. భక్తి ఉద్యమం అంటే ఏంటంటే భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి పెద్ద పెద్ద డబ్బులతో కూడిన పూజలు పునస్కారాలు అవసరం లేదు, బలిదానాలు అవసరం లేదు, మనస్ఫూర్తిగా మన మనసులో కోరుకొని దేవుణ్ణి సేవించుకుంటే చాలు అని చెప్పేసి భక్తి ఉద్యమాన్ని ఇతను సౌత్లో, అది కూడా తెలుగు స్టేట్స్లో ఇతను ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు వేదకాలంలో మనం చూసుకుంటే ధనికులు, అగ్రకులాల వారు మాత్రమే ఈ పూజలకు అర్హులుగా ఉండేవారు. వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండేవి, వాళ్ళే దానాలు చేయగలిగేవారు, పురోహితులకి వాళ్ళకి యజ్ఞయాగాలు చేయించగలిగేవారు. కానీ అది పోయిందండి. అది పోయి ఇతను ఒక భక్తి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. ఈ వేదాంత భావనలు ఏవైతే ఉన్నాయో సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇతను తీసుకురావడం జరిగింది. అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఎక్కడెక్కడ జరుగుతాయి? తాళ్లపాకలో జరుగుతాయండి, అక్కడే జన్మించారు కాబట్టి. తిరుపతిలో జరుగుతాయి, హైదరాబాద్లో కూడా జరుగుతాయి, మరియు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎక్కడైతే డిఫరెంట్ సంఘాలు ఉంటాయో వాటిల్లో కూడా అన్నమాచార్యుల వారి జయంతి జరుగుతుంది అనమాట. ఎలా జరుపుకుంటారు? సంకీర్తనలు పాడుతుంటారు, హరికథలు చెప్పుకుంటారు, సాహిత్య చర్చలు చేసుకుంటారు. ఓకేనండి. టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో అక్కడ సంగీత కార్యక్రమాలు అనేవి కండక్ట్ చేస్తారన్నమాట. లక్ష గల గోవింద నామార్చన వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఇతన్ని జయంతి ఉత్సవాలను జరుపుకుంటారనమాట. ఈ రోజున తాళ్లపాకలో 108 అడుగుల అన్నమాచార్యుల విగ్రహం వద్ద వేడుకలు అనేవి జరుగుతాయి. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమాచార్యుల విగ్రహం ఉందండి. అక్కడ ఈ రోజున ఉత్సవాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను న్యూస్ పేపర్లో చూశాను, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. తందనాన దేనికి సంబంధించిందంటే తందనాన అనేది ఒక ఇంటర్నేషనల్ సింగింగ్ కాంపిటీషన్, అన్నమాచార్యుల వారి సింగింగ్ కాంపిటీషన్ అనమాట. అతని గీతాలు అవి పాడతారు, ఆ కాంపిటీషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఇది హైదరాబాద్లో జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఫోకస్డ్ ఎగ్జామినర్ ఉంటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తారు. దైవభక్తి అనేది ఉండాలండి మనకి, నిస్వార్థ సేవ అనేది ఉండాలన్నమాట. ఇతని గీతాల ద్వారా దైవభక్తి మరియు నిస్వార్థ సేవని మనం నేర్చుకోవచ్చండి. భక్తి మరియు అంకిత భావాలతో మనం పనిచేసే విధంగా ఈ గీతాలు అనేవి ఉంటాయి. కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా దేవుని ముందు అందరూ సమానమే అని చెప్పేసి విద్యార్థులుగా మనం నేర్చుకోవచ్చు. తెలుగు సాహిత్యము, కర్ణాటిక్ సంగీతము మరియు డిఫరెంట్ సేవలు అనేవి మనం ఈ సంకీర్తనల ద్వారా, ఇతని టీచింగ్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సంస్కృతి సంస్కరణ, ఆయన రచనలు కాపాడుకోవడం మన సంస్కృతిని రక్షించుకోవడానికి ఒక ఉదాహరణ. ఇతని రచనలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలండి. మన ఒక స్టూడెంట్స్గా మన బాధ్యత. వాటిని పెంపొందించేలా చూడాలి, స్ప్రెడ్ అయ్యేలా చూడాలి, వాటిని రక్షించాలి కూడా. సో ముగింపు, ఇతను కేవలం కవి మాత్రమే కాదండి, సంగీతకారుడు, సింగర్ కూడా, అలానే సామాజిక సంస్కర్త కూడా, భక్తి ఉద్యమ నాయకుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు జాతి గుండెల్లో ఆయన సంకీర్తనలు ఈరోజు కూడా నీటి మూలంగా ప్రవహిస్తూ ఉంటాయి, వాటర్లా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. మన బాధ్యత ఏంటంటే విద్యార్థులుగా ఆయన రచనలు, సందేశాలు ఏవైతే ఉన్నాయో తర్వాతి తరాలకు చేరవేయడం మన బాధ్యత. సో దట్స్ ఆల్. దీంతో అన్నమాచార్యుల వారి జయంతి కోసం తెలుసుకున్నాం. ఇందులో ఈ క్వశ్చన్స్ కోణంలో కూడా చూసాం మనం. ఏంటి రావచ్చు క్వశ్చన్స్ కోణంలో? ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ప్లేస్ అనేది రావచ్చు, బిరుదులు ఏమున్నాయి, రచనలు ఎన్ని ఉన్నాయి, తర్వాత వాళ్ళ భార్య పేరేమి, వారి భార్య యొక్క రచనలు ఏంటి. ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. భక్తి ఉద్యమంలో ఏ విధంగా ఈయన సౌత్ ఇండియాలో తెలుగు స్టేట్స్లో తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఈ ఫెస్టివల్ అండి, ఈ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. సింగింగ్ కాంపిటీషన్, ఈ కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మిస్టర్ కాంపిటేటివ్లో ఎండోమెంట్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్సులో మీకు వీడియో క్లాసెస్ అనేవి రావడం జరుగుతాయి. దాంతోపాటు మెటీరియల్స్ కూడా ఇస్తాము. మెటీరియల్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అన్నీ కూడా హై క్వాలిటీ డిజిటల్ మెటీరియల్స్. అండ్ మాక్ టెస్ట్ వస్తాయండి. మాక్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు అందిస్తాము. అండ్ ఈఓకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇలా కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేస్తామండి. ఫుల్ కాంప్రహెన్సివ్ కోర్స్ ఇది. మీరు ఎన్రోల్ కావచ్చు. దీని వ్యాలిడిటీ 2 years వ్యాలిడిటీ ఇస్తామండి. ఒక డెస్క్టాప్ అండ్ ఒక మొబైల్లో కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో మెటీరియల్స్ అనేవి ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ఏదైతే ఉందో
అది ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ లోగోతో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కంప్లీట్ కంటెంట్ అనేది ఫ్రీ వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. చూసి మీకు నచ్చితేనే ఎన్రోల్ అవ్వచ్చు. ఇప్పుడు కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇక్కడతో వీడియో స్కిప్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.